ప్రస్తుతం మాల్దీవ్స్ వర్సెస్ లక్షద్వీప్ వార్ కొనసాగుతోంది. భారత్లో బాయ్కాట్ మాల్దీవులు ఇప్పుడు ఈ ట్రెండ్ ఒక్కసారిగా పీక్స్ కి చేరింది. ఇంతకీ ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనకు బాయ్కాట్ మాల్దీవుల ట్రెండ్ కు ఉన్న సంబంధం ఏంటి? ఇంతకీ మోదీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల్లోని కొత్త ప్రభుత్వం ఎందుకు ఉడికిపోతోంది? लक्षद्वीप का जमीनी इलाका भले ही छोटा हो, लेकिन लक्षद्वीप के लोगों का दिल समुद्र जितना विशाल है. రచ్చలేపుతున్న మాల్దీవ్స్ వర్సెస్ లక్షద్వీప్. వైరల్ గా మారిన ప్రధాని మోడీ ట్వీట్. లక్షద్వీప్ ని టార్గెట్ చేసుకున్న మాల్దీవ్స్. రెండు దేశాల మధ్య చిచ్చుపెట్టిన ప్రధాని మోడీ పర్యటన. మోడీ లక్షద్వీప్ పర్యటన వెనుక మోడీ ఉద్దేశం వేరే ఉందా? ప్రధాని నరేంద్ర మోడీ లక్షద్వీప్ పర్యటన ఇప్పుడు మాల్దీవుల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. భారత్పై, ప్రధాని మోడీపై అక్కడి నేతలు విమర్శలు చేస్తున్నారు. ఇటీవల మాల్దీవుల్లో చైనా అనుకూల మహమ్మద్ మొయిజ్జు అధ్యక్షుడిగా గెలిచాడు. ఇతని నేతృత్వంలోని ప్రభుత్వం భారత్ వ్యతిరేక చర్యల్ని ఇప్పటికే ప్రారంభించేసింది. కావాలనే భారత్ను రెచ్చగొట్టే చర్యలు అవలంబిస్తోంది అక్కడి ప్రభుత్వం. అంతేకాకుండా మాల్దీవుల్లో ఉన్న 77 మంది భారత సైనికుల్ని వెళ్లాలని ఆదేశిస్తోంది. ఇక్కడితో ఆగలేదు. ఇప్పటికే భారత్ను వ్యతిరేకించే టర్కీలో పర్యటించిన మొయిజ్జు త్వరలో చైనాలో పర్యటించే పనిలో ఉన్నారు. ఓవైపు మాల్దీవుల్లో భారత్కు వెనుక గొయ్యితవుతున్న సమయంలో లక్షద్వీప్లో పర్యటించారు ప్రధాని మోడీ. లక్షద్వీప్లో పర్యాటకాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటామని, భారతీయులు కూడా ఇక్కడ పర్యటించేందుకు ఆసక్తి చూపాలంటూ మోడీ కోరారు. తన పర్యటన వివరాల్ని వివరిస్తూ లక్షద్వీప్ అందాల్ని చూపించేలా వీడియోని పోస్ట్ చేశారు. మోడీ లక్షద్వీప్ పర్యటనపై మాల్దీవుల మంత్రి మొహమ్మద్ మజీద్ ట్విట్టర్లో మాల్దీవుల పర్యాటకాన్ని భారత్ లక్ష్యంగా చేసుకుందని ఆరోపించారు. మాల్దీవుల్లోనే ఎక్కువ సదుపాయాలున్నాయంటూ ట్వీట్ చేశారు. అంతటితో ఆగకుండా ప్రధాని మోడీకి సైతం ట్వీట్ని ట్యాగ్ చేశారు. అలాగే మాల్దీవుల ఎంపీ జాహిద్ రమీజ్ లక్షద్వీప్లో పర్యాటకాన్ని పెంపొందించడంపై సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు. బీచ్ టూరిజంలో మాల్దీవులతో పోటీ పడ్డంలో భారత్ అనేక సవాళ్లు ఎదుర్కొంటుందని అన్నారు. మాతో పోటీ పడ్డం భ్రమ అంటూ కామెంట్ చేశారు. దీంతో భారతీయులకు మండిపోయింది. సోషల్ మీడియాలో బాయ్కాట్ మాల్దీవులు హ్యాష్ట్యాగ్ ట్విట్టర్లో విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు. టూరిజంపై ఆధారపడ్డ మాల్దీవులకి భారత్ బలమేంటో తెలియదంటూ ఫైర్ అవుతున్నారు. చాలామంది మాల్దీవులకు తమ పర్యటనను రద్దు చేసుకుంటున్నారు. మాల్దీవుల మంత్రి ట్వీట్ని చూసిన తర్వాత 8166 హోటల్ బుకింగ్స్, సుమారు 2500 విమాన టికెట్లు రద్దయినట్టు తెలుస్తోంది. అయితే మాల్దీవుల మంత్రి చేసిన రచ్చపై ఆ దేశంలో మాజీ అధ్యక్షుడు మహమ్మద్ నషీద్ కూడా విచారం వ్యక్తం చేశారు. మాల్దీవుల శ్రేయస్సు, భద్రతలో కీలకంగా ఉన్న భారత ప్రధానిని విమర్శించడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవి వ్యక్తిగతమైతే పర్వాలేదు, కానీ ఓ మంత్రి హోదాలో విమర్శలు చేస్తే దేశానికి మంచిది కాదని హితవు పలికారు. కానీ మాల్దీవ్స్ వర్సెస్ లక్షద్వీప్ వారి వెనుక అసలు కారణాలు వేరే ఉన్నట్టుగా తెలుస్తోంది. మాల్దీవ్స్ ప్రస్తుత సర్కార్ భారత వ్యతిరేక పాలసీని ఫాలో అవుతోంది. అందుకే టిట్ ఫర్ టాట్ అన్నట్టుగా ఆ దేశ ప్రధాన ఆదాయ వనరైన టూరిజం పైన భారత్ గురిపెట్టింది. మనకు సహకరించిన దేశానికి మనం ఆదాయ వనరుగా మారడమేంటన్న థియరీని ప్రస్తుతం ఫాలో అవుతున్నట్టు కనిపిస్తోంది. లక్షద్వీప్ని డెవలప్ చేస్తే ఆ పర్యాటక అభివృద్ధి, ఆదాయం భారత్కే వస్తుంది కదా అన్న ఆలోచనలో ఉంది మోడీ సర్కార్. అందులో భాగంగానే మోడీ లక్షద్వీప్ని ప్రమోట్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని మాల్దీవ్స్ సర్కార్ గమనించింది కాబట్టే చాలా ఘాటుగా రియాక్ట్ అయింది. తమ టూరిజం ఇండస్ట్రీని దెబ్బకొట్టే సత్తా భారత్కు లేదని బయటికి విమర్శిస్తున్నా ప్రస్తుత ట్రెండ్ని చూసి కాస్త కంగారు పడుతోంది. ఇప్పటికే మోడీ పిలుపుకు మన సెలబ్రిటీలు మద్దతు పలికారు. అక్షయ్ కుమార్, జాన్ అబ్రహాం ట్విట్టర్లో లక్షద్వీప్ ఫోటోల్ని షేర్ చేశారు.
లక్షద్వీప్లో అద్భుతమైన ప్రదేశాలున్నాయంటూ చెప్పుకొచ్చారు. మాల్దీవుల కంటే లక్షద్వీప్ పర్యాటకంగా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయని ట్వీట్స్ చేస్తున్నారు. వారు లక్షద్వీప్లో సందర్శించిన ప్రదేశాల గురించి వివరిస్తున్నారు. లక్షద్వీప్ లాంటి ద్వీపాలు కనీసం ఒక్కసారైనా విజిట్ చేయాల్సిందేనని చెప్తున్నారు వారంతా. జరగాల్సిందంతా జరిగిపోయాక ఇదంతా మంత్రుల వ్యక్తిగత అభిప్రాయమని, మాల్దీవుల ప్రభుత్వానికి దీనికి ఏమీ సంబంధం లేదంటూ ఓ నోట్ను విడుదల చేసింది మొయిజ్జు సర్కార్.